ఈ దినవాక్య ధ్యానాంశం. ఎంత గొప్ప త్యాగం! ఎరిక్ ఫెల్మెన్ అనే సేవకుడు చైనా దేశానికి సేవ చేయుటకు వెళ్ళాడు. ఎరిక్ ఫెల్మెన్ చైనా దేశానికి బైబిల్స్ తీసుకుని వెళితే ఎక్కడ పోలీసులు పట్టుకుని జైల్లో వేస్తారోమోనని భయపడి వట్టి చేతులతో చైనా దేశం వచ్చాడు. యేసుక్రీస్తును నమ్మినందుకు 30 సంవత్సరాలు చెరసాల్లో బంధించబడి విడుదల పొందిన చైనా దేశపు క్రైస్తవుని కలుసుకున్నడుకు ఎరిక్ అతని ఇంటికి వెళ్ళాడు. ఆ క్రైస్తవుడు చిరునవ్వుతో ఎంతో ఆప్యాయతతో ఎరిక్ ఫెల్మెన్ను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. అప్పటి 30 సంవత్సరాలు జైల్లో గడిపిన అతను ఇప్పుడు 60 సంవత్సరాల ముసలివాడయ్యాడు. అంతేకాదు, వారు పెట్టిన హింసకు తన శరీరము పూర్తిగా వంగిపోయింది. వీరు మాట్లాడుతూ ఉండగా ఒక ముసలావిడ వారికి టీ తీసుకుని వచ్చింది. ఆమెను చూచి ఎవరామె అని ప్రశ్నించాడు ఎరిక్. అతడు నవ్వుతూ, నా భార్య నిన్నే మాకు పెళ్ళయింది అని అన్నాడు. చైనీయుడు, నిన్నే పెళ్ళయిందా? ఎందుకని? 30 సంవత్సరాల క్రితం మాకు పెళ్ళయి కుదిరింది. ఈ లోపే నన్ను సువార్త ప్రకటిస్తున్నానన్న నెపంతో బంధించి కఠిన కారాగార శిక్ష విధించారు. సంవత్సరానికి ఒకసారి మాత్రం తనను చూడనిచ్చేవారు. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు గమనించిన అధికారులు ప్రతి సంవత్సరం ఒకే ఒక్క ప్రశ్న వేసేవారు. ఈ మంటి నీకు ఎంతో ఇష్టం కదా, మీ ఇద్దరికి పెళ్లి కూడా కుదిరింది. మేము నిన్ను విడుదల చేస్తాము, హాయిగా జీవించు. కానీ యేసుక్రీస్తును ద్వేషించి సువార్తను విడిచిపెట్టి అని ప్రతి సంవత్సరం అలా 30 సంవత్సరాలు ప్రశ్నించారు. దానికి జవాబుగా నో నో, ఆ పని నేను చేయలేను అని చెప్పేవాడు. దానికి ఫలితంగా 30 సంవత్సరాల కఠిన కారా శిక్షను అనుభవించాల్సి వచ్చింది. అంతకాలం ఒంటరితనాన్ని, ఆవేదనను ఎలా భరించాడని ప్రశ్నించాడు ఎరిక్. దానికి అతను ఆశ్చర్యపడుతూ, రాజులకు రాజు అయ్యుండి, దేవాది దేవుడయ్యుండి, నా కొరకు సిలువలో దిక్కుమాలిన వాడిగా మరణించిన యేసుక్రీస్తు కొరకు ఈ మాత్రం త్యాగం చేయడంలో ఏముంది అని ఎదురు బదులిచ్చాడు. ఎంత గొప్ప త్యాగం! క్రీస్తు కొరకు తనకున్న సమస్తాన్ని, చివరకు తాను మనసారా ప్రేమించిన వ్యక్తిని కూడా విడిచిపెట్టి 30 సంవత్సరాలు ఒంటరితనాన్ని అనుభవించడం మనకు సాధ్యమంటారా? పరీక్షించుకుందాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నాదములను, అక్కా చెల్లెండ్రను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. లోకాసువార్త 14:26. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.